బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. సో దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ బైరాబీ వచ్చేసి మిజోరాంలోని బేసిక్గా అస్సాం బార్డర్లో ఉండడం జరుగుతుంది. సైరాంగ్ ఐజ్వాల్కి దగ్గరగా ఉంటుంది. ఏదైతే మనకి మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్కి ఫస్ట్ రైల్వే కనెక్షన్ అన్నమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కేవలం 4 సిటీస్ వరకు, అంటే 4 రాజధానులకు మాత్రమే రైల్వే లైన్ కనెక్టివిటీ అనేది ఉంది ఇప్పటివరకు, ఇంక్లూడింగ్ ఐజ్వాల్తో కలుపుకుంటే. ఓకే, సో ఈ మొత్తం లెంత్ వచ్చేసి 51.838 కిలోమీటర్స్, 5 స్టేషన్స్ అనేటివి ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 8,000 crores. సో బేసిక్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏదైతే ఉందో అది మొత్తం హిల్లీ టెరెన్, అక్కడ కొంచెం రైల్వే అలైన్మెంట్ ఏదైతే ఉందో దానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే నార్త్ ఈస్టర్న్ యాక్ట్ పాలసీలో భాగంగా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పాలసీలో భాగంగా ఇప్పుడు అన్ని సిటీస్ని కనెక్ట్ చేస్తూ రైల్వే లైన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ రైల్వే లైన్ అనేది మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. దీంట్లో ప్రధానంగా వచ్చేసి మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్కి ఫస్ట్ టైం రైల్వే కనెక్టివిటీ అనేది రావడం జరిగింది. సో టోటల్ లెంత్ ఎంత, 51 కిలోమీటర్స్, కాస్ట్ వచ్చేసి 8,000 crores. ఓకే, ఫస్ట్ ఎవర్ రైల్వే లింక్ టు ది ఐజ్వాల్, మిజోరాం క్యాపిటల్ అయినటువంటి ఐజ్వాల్కి ఇది ఫస్ట్ రైల్వే కనెక్టివిటీ. సో ఎక్కడి నుంచి ఎక్కడికి, బైరాబీ అస్సాం బార్డర్లో బైరాబీ ఉంది కదా, అక్కడ నుంచి సైరాంగ్, ఇది ఐజ్వాల్కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, ఫోర్త్ నార్త్ ఈస్ట్ క్యాపిటల్ సిటీగా ఇప్పుడు ఐజ్వాల్ బ్రేక్ చేసింది. సో ఇంతకుముందు గౌహతి, అగర్తల, ఈటానగర్లో మాత్రమే బేసిక్గా ఉన్నాయి, అంటే రైల్వే లైన్ కనెక్టివిటీ ఉన్నటువంటి సిటీస్ వచ్చేసి గౌహతి, అగర్తల, ఈటానగర్. ఇప్పుడు ఐజ్వాల్ కూడా చేరిందనమాట. సో దీంతో ట్రావెల్ టైం అనేది, ఫ్లైట్ కాస్ట్ అనేది తగ్గుతుంది, ట్రేడ్, టూరిజం, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, నార్త్ ఈస్ట్ ఇంటిగ్రేషన్ విత్ మెయిన్లాండ్ ఇండియాకి ఎంతగానో దోహదపడుతుంది.